నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలపై వివరణ. ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం. కృష్ణా జలాల వివాదంపై గట్టిగా వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు INTUC ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. కోవిడ్ పేరుతో విధించిన వేతనాల కోతను తిరిగి చెల్లించాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఆదిలాబాద్ జిల్లాలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల మహాపాదయాత్ర. లంబాడీలను ST జాబితా నుండి తొలగించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు తదితర 17 అంశాలపై ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ వెంట వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, మార్గాని భరత్, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి పాల్గొన్నారు. కృష్ణా జలాల వివాదంపై రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించినట్టు సమాచారం. 4 అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ వాటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏపీ మాత్రం నోటిఫై చేయాలని పట్టుపట్టినట్టు తెలియవచ్చింది. ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. 2 ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకి అప్పగించాలని ఏపీ కోరింది. డిమాండ్ల పరిష్కారం కోరుతూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు INTUC ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. లాభాల్లో 35% వాటా కార్మికులకు చెల్లించాలని, ప్రైవేటీకరణ చర్యలను విడనాడాలని, కార్మికుల జీతాల్లో కోవిడ్ పేరుతో విధించిన వేతనాల కోతను తిరిగి చెల్లించాలని, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారం స్థానికులకు 95% ఉద్యోగాలు కల్పించాలని తదితర 12 డిమాండ్ల పరిష్కారంపై ధర్నా చేపట్టారు. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ ప్రతినిధులు యాజమాన్యానికి అందజేశారు. ఇప్పుడు సింగరేణి కాంగ్రెస్ కంపెనీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కంపెనీ ఈనాడు ఆర్థికంగా చితికిపోయి 20 సంవత్సరాల నుంచి లాభాలు వస్తున్నప్పటికీ కూడా కార్మికులు కష్టపడి పనిచేసి అనుకున్న బొగ్గుత్పత్తి సాధించిన, లాభాలు సాధించిన కార్మిక ఆర్థిక పరిస్థితి అధోగతి ఎందుకైందంటే గత 6 సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులు సంపాదించిన డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ట్రాన్స్కోకి, తెలంగాణ జెన్కోకి బొగ్గు కరెంటు ఇచ్చిన సందర్భంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల బాకీ సింగరేణి మేనేజ్మెంట్ వసూలు చేయకపోవడం వల్ల సింగరేణిలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా అయింది. దానివల్ల సింగరేణి ప్రాంతంలో కొత్త బొగ్గులు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణం జరగలేదు. రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో స్థానికులకి 95% ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఆర్డినెన్స్ 2018లో వచ్చిన ఈ రోజు వరకు సింగరేణిలో ఆ 95% రిజర్వేషన్ అమలుపరచలేదు. ఈ రోజు కంపెనీలో బ్రహ్మాండంగా లాభాలు వచ్చినా మార్చి నెలలో కార్మికుల వద్ద నుంచి
సగం జీతం కోత విధించాడు. మేము మేనేజ్మెంట్ కి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే ఆ శాతం ఏదైతే 50 ఇవ్వాలో అది రేపు 23 తారీఖు ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మేనేజ్మెంట్ నిద్రపోయే పరిస్థితుల్లో ఒక బాధ్యత గల సంఘంగా కోవిడ్ మీద 46 రిప్రజెంటేషన్ ఇచ్చిన మా ఎన్టీసీ. PPE కిట్లు కొనిపించాం, శానిటైజర్లు కొనిపించాం, గ్లౌజెస్ కొనిపించాం, ఆక్సిజన్ సిలిండర్లు కొనిపించాం, ఐసోలేషన్ వార్డులు పెట్టించాం. హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్లో 100 బెడ్లు రిజర్వేషన్ చేసినాం. సింగరేణిలో 700 బెడ్లు రిజర్వ్ చేసే పరిస్థితి. మీరు ఆలోచించండి. కోవిడ్ లో చనిపోతే చనిపోయిన కార్మికుల కుటుంబాలకి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్తే ఈ రోజు నాకు ఇచ్చిన పరిస్థితి లేదు. గత సంవత్సరం 18-19లో 62 మిలియన్ డాలర్ పొక్కిస్తే 1776 కోట్ల రూపాయల లాభం వచ్చింది. దాంట్లో 28% లాభాల బోనస్ ఇచ్చింది. ఈ సంవత్సరం 64 మిలియన్ డాలర్ పొక్కొచ్చినప్పటికీ కూడా జాతకాన్ని మేనేజ్మెంట్ 50 లక్షల టన్నుల్ని అమ్ముకోలేక బయట పారబోసింది. ఖర్చులు పెరిగిపోయినాయి, బొగ్గ అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కంపెనీలో కేవలం 993 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆ లెక్కల మీద కార్మికులకు అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉంది. లాభాల్లో కార్మికులకి దసరా లోపలనే 35% వాటా పంచి ఇవ్వాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తున్నారు. మా డిమాండ్లు కొత్త బావిలు తవ్వి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేయాలా, 15 లక్షల రూపాయలు ఇవ్వాలా, కోత విచ్చిన సంఘం జీతం ఇవ్వాలా, అంతేకాదు లాభాల మనసు ఇవ్వాలా. ఇంకా కార్మికుల వెల్ఫేర్ ప్రోగ్రాం బద్దయింది. जिंदाबाद आईएनटीसी जिंदाबाद आईएनटीसी जिंदाबाद आईएनटीसी जिंदाबाद కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ మండల పరిధిలోని వెటర్నరీ హాస్పిటల్ హాల్లో జరిగిన LRS అండ్ ధరణిపై అవగాహన సదస్సులో పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. ఆ బుక్ ప్రకారంగా రికార్డు ఉంటుంది. తర్వాత రికార్డు మారదు. మీరు ఎన్ని తరాలు అది ఒకటే రికార్డు. మీకు ఎంతమంది ఫ్యామిలీ దానికి ఎంతమంది హక్కుదారులు దాంట్లో ఎంట్రీ చేయాలి. చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇది 15 తారీఖు వరకు ఉంది. అక్టోబర్ 15 వరకు టైం ఇచ్చాము. కాబట్టి ఒక 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల లోపల కౌన్సిలర్ ఎక్కడ వాళ్ళు అక్కడ బాధ్యత తీసుకొని రెగ్యులరైజ్ చేసి ఉన్న బిల్డింగ్లను రెగ్యులర్ చేయడం, అదే నోటి బిల్డింగ్లను రెగ్యులరైజ్ చేయడం, అవన్నీ కూడా తప్పకుండా చేపియాలని చెప్పి మీటింగ్ పెట్టాం. మీ అందరూ కూడా చేపియాలి. అదే కాకుండా కౌన్సిలర్ అందరూ ఉన్నారు. మనకి 15 కోట్ల రూపాయల టెండర్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ కూడా అయింది. ఒక 2 రోజులు వస్తుంది కాకుండా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉందో డ్రైన్లు కట్టుకుందాం. ఫస్ట్ డ్రైన్లు కట్టినాక సీసీ రోడ్ వేసుకుందాం. 8.5 కోట్ల రూపాయలు డ్రైన్లకు వచ్చినాయి. 3.5 కోట్లు సీసీ రోడ్లకు వచ్చింది. ఫస్ట్ డ్రైన్లకు పెద్ద పెద్ద చాలా, ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి కాళీ టెంపుల్ దగ్గర కానీ అక్కడ కింద కానీ అదే గుండెకుండలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అవన్నీ ముందు ప్రియారిటీ తీసుకొని తప్పకుండా ఆ డ్రైన్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. సీసీ కూడా ఇప్పుడే ఒక నెల రోజులు నాకు తెలిసి ఒక నెల లోపల, ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్ తీసుకున్నారు, నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు 2 రోజుల్లో వస్తామని చూపించి ఆ రోడ్డు డ్రైన్ అన్నీ స్టార్ట్ వరండాపులో బడ్జెట్ పెట్టుకొని అవన్నీ కూడా చేసుకోవాలి. అదే కాకుండా మున్సిపాలిటీ ఉన్న గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా తప్పకుండా రెగ్యులర్ చేయాలి. పాతపడగలు ఉంది, పాతపడగలు తాండ ఉంది, ఐరన్పల్లి ఉంది, దుర్గాపూర్ ఉంది. ఆ గ్రామాలలో కూడా ఇప్పుడే కౌన్సిలర్ ఒకటి పోయి బిల్డింగ్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించి బిల్డింగ్ రెగ్యులరైజ్ చేయించాలి. అదేవిధంగా రోడ్డు కూడా వేపిస్తాం. అదంలో మనము ఎంపీ బుద్ధపల్లి మనందరం కూడా అడవి కోటేశ్వర రోడ్ వేసినాం, దుర్గాపూర్లు వేసినాం, ఐరన్పల్లి వేసినాం. ఒక పాతపడగలు ఉన్నాయి. ఎప్పుడు తర్వాత పోదాం, తప్పకుండా వేద్దాం. ఈ వేసిన ఏదైతే కాంట్రాక్టులు వచ్చిందో ఎప్పుడే పనులు కూడా స్టార్ట్ చేద్దాం.
తప్పకుండా ఈ రెగ్యులరైజేషన్ కానీ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అన్ని పొందుపరుస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కౌన్సిలర్ దగ్గర నుండి వాళ్ళ ఇంటి ఓనర్ చెప్పి మీరు మన మున్సిపల్ స్టాఫ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి సహకరిస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది. మీ కొడుకులు ఎంతమంది పిల్లలు ఎంతమంది అంటే ఎంట్రీ చేయాలి, అన్ని పేర్లతో సహా వస్తుంది. మళ్ళీ రేపు పొద్దున అమ్మినా కొనాలన్నా మీకు ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున దాన్ని కూడా బ్యాంకులు ఇస్తే ఇమ్మీడియట్ ఏ పేపర్ అవసరం లేదు, బుక్ బ్యాంకులో పెడితే లోన్ ఇస్తారు. ఆ విధంగా బుక్కులు కూడా వస్తున్నాయి, పింక్ కలర్ బుక్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరి ఇల్లు వాళ్ళు మీ ఇంటి వాల్యుయేషన్, మీ ఇంటి విలువ, మీ ఇంటి స్థలం ఎంత ఉంది అవన్నీ మీరే డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. గ్రామ పంచాయతీ కూడా చేస్తున్నారు సెక్రటరీ, అన్ని గ్రామాలలో కూడా చేస్తా ఉన్నారు. అక్కడ సెక్రటరీ కొంతమంది సెక్రటరీ చేస్తున్నారు, ఇక్కడ మున్సిపల్లో చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆన్లైన్ అయినాకనే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. దసరాకి ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ దసరాకి స్టార్ట్ అవుతుంది. ఈ మున్సిపల్ నాన్ అగ్రికల్చర్ ఇంకా 1 month టైం పడుతుంది. ఇప్పుడే ఆన్లైన్ కాదు, టైం పడుతుంది. ఈ దసరాకి నాలుగు అగ్రికల్చర్ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. దసరా తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్లు కానీ మున్సిపల్ ఉన్న స్థలాలు కానీ ఇవి ఒక 1 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరి ఇల్లు గ్రామాలలో ఉన్నా పట్టణాల్లో ఉన్నా మున్సిపల్ ఉన్నా ఎవరి ఇల్లు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరే దగ్గర ఉండి రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఆ పని చేసుకోండి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో తొడుందెబ్బ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రం నుండి ఇంద్రవెల్లి మండల కేంద్రం వరకు ఆదివాసీల మహాపాదయాత్ర కొనసాగుతుంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, నోటిఫైడ్ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు కల్పించాలని, జీఓఎంఎస్ నెంబర్ 03 చట్టంగా నామకరణం చేయాలని, నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్లతో ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా ఆదివాసీ 9 తెగలం ఒక యూనిట్గా వచ్చి చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ హోదా రద్దు చేయాలని చెప్పేసి గత ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారతదేశ ప్రభుత్వాలకు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాలు మేము ఏదైతే ఏకైక డిమాండ్ చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు వారు తక్షణమే మేము వేసిన పిటిషన్ పైన మీరు ఏ విధమైన తీర్పిస్తారో ఈ ఆదివాసీ సమాజం, యావత్ ఆదివాసీ సమాజం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా, మేము నిజంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడే మేము మా హక్కేదో మేము అడుగుతూ ఉన్నాం. అయినా కానీ మా యొక్క సహనాన్ని మీరు పరిష్కరించుకోవద్దు. ఎంతటి తాగానికైనా మేము వెనుకం చేయం. ఖబర్దార్ అని చెప్పేసి ఈ వేదిక నాగోబా సాక్షిగా మేము ఇక్కడ నుంచి మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ హోదా రద్దు చేసేంత వరకు నిరంతరం అందరి సమిష్టి కృషితో మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. తప్పకుండా మీరు స్పందించాలా. దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చినటువంటి రెవెన్యూ చట్టంలో ఎల్ఆర్ఎస్ చట్టాన్ని మీరు అమలు పరుస్తున్నారు. ఇది నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియాలో ఎల్ఆర్ఎస్ చట్టం ఏ విధంగా అమలు పరుస్తారు మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మాకు గ్రామ సభ పేసా కమిటీలు ఉన్నాయి. ప్రత్యేకమైన హక్కులు చట్టాలు 170 ఉంది. ఈ ఉన్నటువంటి ఈ చట్టాలు ఉన్నటువంటి హక్కులు ఉన్నటువంటి మాకు మీరు నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియాలో భూమికి మరి ఇళ్లకు మీరు ఏ విధంగా గిరిజనేతరులకు మీరు సర్వే చేసే వాళ్ళ పేరు మీద ఎలా రికార్డ్ చేస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దేనికన్నా మించింది లేదు. కంపల్సరీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చట్టాన్ని నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియాలో అమలుపరచకూడదు హెచ్చరిస్తా ఉన్నాం. మా ఆదివాసీ సర్పంచులు మీరు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ చట్టాన్ని అమలుపరచడానికి మీరు ముందుకెళ్ళొద్దు. మీరు ఒకవేళ ముందుకు వస్తే మేము ఆదివాసీ ప్రజల పక్షాన మేము మీ మీద ఎదురుదారి తిరగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశం పైన అందరూ జాగ్రత్తగా ఉందాం. మనకున్న హక్కులను చట్టాలను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి అదేవిధంగా నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ గిరిజనేతరులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మరి ఆదివాసులు ఉన్నారు. మేము గత సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం, అయ్యా మా యొక్క సామాజిక ఉద్యమాన్ని మీరు సహకరించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరుల సహకారం మేము తీసుకోవడానికి మేము పదే విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మేము లంబాడీ ఎస్టీ కాదంటున్నామో మరి లంబాడీ ఎస్టీ కానప్పుడు వాళ్ళు ఏజెన్సీ వాసులే కారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలా. లంబాడీలకు ఎస్టీ ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలా. లేని పక్షంలో మరో తరహా ఉద్యమాలు మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నా ఉన్నాం. ఇదే విధంగా నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించాలని చెప్పేసి చాలా సందర్భాలలో మేము అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి అయ్యా గౌరవ కేసీఆర్ గారు, నీ పరిధిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించగలుగుతావు. కాబట్టి ఏదైతే నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా మీరు తక్షణమే స్పందించి దీనిపైన మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కొత్తగా ఏర్పడేటువంటి సిరికొండ మండల్, ఈ ఇంద్రవెల్లి మండల్లో 80% భూభాగం కొత్త మండల్ అయినటువంటి సిరికొండ మండల్లో కలిపారు. ఈ ఇంద్రవెల్లి మండల్ అనేది పూర్తి ఏజెన్సీ మండల్.
కొత్తగా ఏర్పడినటువంటి ఆ మండలంలో వచ్చినటువంటి ఆదివాసులు ఇక్కడ పూర్తి ఏజెన్సీ హక్కులను వాళ్ళు పొందలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే సిరికొండ మండలం పూర్తి స్థాయి ఏజెన్సీ మండలిగా మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి సిరికొండ మండలంలో ఇంతవరకు ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ ఒక కేంద్రం లేదు. కంపల్సరీ అక్కడ వైద్య ఆరోగ్య శాఖను మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శ్రీకొండ నుంచి వాయిపేటకు వెళ్ళేటటువంటి బీటీ రోడ్ ఉంది. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చినా కానీ ఫారెస్ట్ శాఖ వారు అనుమతులు ఇవ్వట్లేదు. కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అటవీ శాఖ అధికారులు తక్షణమే దానికి అనుమతి ఇవ్వాలా. ఎంత తొందర అయితే అంత తొందర ఆ రోడ్డు పనులు కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘాల నాయకులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు భారీ ర్యాలీ తీసి మానవహారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం హయాంలో రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రధానమంత్రి మోడీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకలి రమేష్, కొమ్ము బాలయ్య, పెద్దిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన మనుష్య అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు ర్యాలీ నిర్వహించి నిరాసన కార్యక్రమం తెలియవచ్చింది. ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. మరి ఉత్తరప్రదేశ్లో ఒక దళిత యువతిని మరి దారుణంగా అత్యాచారం చేసి అంతేకాకుండా నడుము విరిచి మరి చంపేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు, చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవస్థ. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన దళితులపై దాడులు ఆగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగుతలేవు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ఉండి మరి ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టింది. మరి 70 సంవత్సరాలు పూర్తి అయ్యి మన దళితపై దాడులు జరుగుతున్నాయి. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు మన ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరాసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మరి యోగి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. మరి అంతేకాకుండా మరి అక్కడున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? మరి ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు లేదు. 15 రోజులు గడుస్తున్నా మరి మనుష కుటుంబానికి ఎలాంటి సహాయం కూడా చర్యలు చేపట్టలేదు. మరి వారిపై దానికి అర్ధరాత్రి మరి హిందూ ప్రభుత్వం అని చెబుతూ, హిందూ మతం అని చెబుతూ అర్ధరాత్రి శవాన్ని కాలబెట్టడం ఇది ఎంతవరకు ఆ ప్రభుత్వానికి మరి సిగ్గుచేటని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇక సిద్దంబర్ బజార్లోని రాజధాని మోటార్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అఫ్జల్గంజ్ పోలీసులు 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక వరంగల్ పోచమ్మ మైదానం 28వ డివిజన్లో నూతన 33/11 kV సబ్స్టేషన్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తూర్పు ఎమ్మెల్యే నన్నపరేని నరేందర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలనే సంకల్పంతో కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్ని తీర్ల ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో పట్ల రైతాంగం ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. ఇన్ని తీర్ల నుంచి తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో మనకు తెలంగాణ ఉత్పత్తి కూడా లేకుండా పవర్ మీద
పవర్ ఉత్పత్తి చేసి దేశంలో పట్టినే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ లోపల నెంబర్ 1 రాష్ట్రంగా ఉత్పత్తి లోపల కానీ వాడకం లోపల కానీ నెంబర్ 1గా కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించడం కూడా జరిగింది. 24 గంటల కరెంట్ ఇచ్చి ఇండస్ట్రీలు మూతపడకుండా, కార్మికులకు ఇబ్బంది పడకుండా, ఫ్యాక్టరీస్ మూతపడకుండా, ఇళ్లలో కూడా 24 అవర్స్ కరెంట్ ఇచ్చి అన్ని తీర్లా ఆదుకున్న తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రం ఒక దొంగ బిల్లు తీసుకొస్తుంది అని ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ దొంగ బిల్లు ఏంటంటే అన్ని కేంద్రము మొత్తం కూడా ప్రైవేటీకరణకు ఒప్పచెప్తున్నది. రైల్వేలు ఒప్పచెప్పారు, అన్ని కూడా ఒప్పచెప్తున్నది, ఒక్కొక్కటి ఒప్పచెప్తున్నది. ఎలక్ట్రిసిటీ బోర్డును కూడా ఈ తెలంగాణ కాదు మొత్తం ఆల్ ఇండియా లోపల ఎలక్ట్రిసిటీ విధానం అంతా కూడా ప్రైవేటీకరణ చేయాలని మొన్న కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్రం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ మనం వ్యతిరేకించాం. దాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆ కేంద్రం పెట్టిన బిల్లు ఇళ్లకు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు రేపు ఇళ్లలో కట్టే బిల్లును ట్రిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఇష్టానుసారం వసూలు చేయొచ్చు. ఫ్యాక్టరీలు కూడా మూతపడే పరిస్థితి. విపరీతంగా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఈ కరెంటు బిల్లులు వసూలు చేసి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అంటే మినిమం ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 బిల్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది సంవత్సరాలు. రైతు పండించిన పండంతా కూడా ఎలక్ట్రిసిటీకే కట్టవలసి వస్తుంది. రైతు కూడా దివాళీ తీసే పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ ఈ ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయాలని తీసుకొచ్చిన కేంద్ర బిల్లును మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొండిగా కేంద్రం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదో దాన్ని పూర్తిగా మొండిగా వ్యతిరేకిస్తున్నాడో దానికి ప్రజల మద్దతు కూడా ఉండాలి. కేసీఆర్ గారు ఒకటే కోరుతున్నాడు, నేను ప్రజల కోసం నా ముఖ్యమంత్రి అయినా త్యాగం చేస్తా. కేసీఆర్ గారి మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బెదిరించినా కూడా తల ఒక్కకుండా రాజ్యసభలో వ్యతిరేకం చేశాం, పార్లమెంట్లో వ్యతిరేకం చేశాం, రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో కూడా ఈ 2 బిల్లుల మీద కూడా అగ్రికల్చర్ బిల్లును కూడా వ్యతిరేకించాం. ప్రజలు కూడా కనిపెట్టుకొని ఉండాలి. ఇలా ప్రజల బావు కోసమే కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ బిల్లు విషయంలో పట్ల వ్యతిరేకిస్తున్నాడు. ప్రజల మద్దతు కూడా మీరు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సబ్ స్టేషన్ కోసం కృషి చేసిన నరేందర్ గారిని, స్థానిక నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చీకోడ్, మద్దికుంట, ముస్తాబాద్ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాలను రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చూడాలని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, మండలంలో నిర్మిస్తున్న రైతు వేదికలను నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తి చేయాలని సూచించారు. ముస్తాబాద్ మండలంలో రైతు వేదిక నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టినటువంటి పనిని కలెక్టర్ గారు మరియు అందరూ కూడా నిఘా పెట్టి తొందరగా చేయాలనే ఉద్దేశంతో దసరా వరకు చేయాలనే సంకల్పం పెట్టుకొని దాన్ని ముందుకు సాగిస్తున్న దశలో మరి కాంట్రాక్టర్ జయపాల్ రెడ్డి గారు కూడా వారు యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడికి రావడం, పొద్దున్నే రావడం, వర్కర్ లాగా తను పనిచేయడం వలన ఇంత తొందరగా ఈ పని కంప్లీట్ అవుతుంది. ఈ 15 లోపల కూడా తను కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు బండ కూడా సెలెక్షన్ చేయడం జరిగింది, టైల్స్ కూడా. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే దసరా లోపల మనం ఇవ్వాలని అనుకున్నామో దానికి అనుగుణంగా తను కష్టపడి పనిచేసి దాన్ని అందించేటట్టు ఉన్నాడు. కాబట్టి వారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రైతుల గురించి ఇంతగా శ్రమపడి మరి రైతే రాజ్యం కావాలంటే రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కలగాలనే ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే కళ్ళు అంటున్నారో దానికి అనుగుణంగానే ఈ రైతు వేదికలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజే పొద్దున ఉదయమే చీకోడు, నామాపూర్ కూడా దాన్ని సందర్శించడం జరిగింది. అవి కూడా రూపేవల్ రావడం జరిగింది. అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేసుకున్నామనే ఉద్దేశంతో మండలంలో ప్రతి రైతు వేదికలు కూడా అవుతూ ఉన్నాయి. అందులో మొదటిగా మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది పెద్దగా ఉండాలి. అన్ని మండలాల కన్నా వాస్తవంగా మన మండలం ముస్తాబాద్ మండలంలో ఈ రైతు వేదిక పెద్దగా ఉంది. అన్ని రకాల కూడా అంటే స్టాండర్డ్
మెయింటైన్ చేసుకుంటూ జయపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళు సార్కు నేను మంచిగా చేసి చూపించాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి సార్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా కాంట్రాక్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలపై వివరణ. ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం. కృష్ణా జలాల వివాదంపై గట్టిగా వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. కోవిడ్ పేరుతో విధించిన వేతనాల కోతను తిరిగి చెల్లించాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఆదిలాబాద్ జిల్లాలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల మహాపాదయాత్ర. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.